నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు. పల్నాడులో అల్లర్లు చెలరేగకుండా పటిష్ట బందోబస్తు. సీఎం జగన్పై గులకరాయి దాడితో సంబంధం లేదన్న సతీష్. నేరం ఒప్పుకుంటే 2 లక్షలు ఇస్తామని పోలీసులు బెదిరించారని ఆవేదన. టిడ్కో ఇళ్లపై కేవలం ప్రచారానికే పరిమితమైన ప్రభుత్వం. 2.68 లక్షల గృహాలకు 1.51 లక్షలే లబ్దిదారులకు అందజేత. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా 13 మంది దుర్మరణం. ఎగ్జిట్ పోల్స్ పై ఎదురుదాడి తీవ్రతరం చేసిన ప్రతిపక్షాలు. స్టాక్ మార్కెట్లో లబ్ది కోసమే భాజపా ఎత్తుగడని విమర్శలు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 13 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్కు తరలించినట్టు జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ చెప్పారు. పెళ్లి బృందం రాజస్థాన్ నుంచి వచ్చినట్టు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెట్లూరివారిపల్లి వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక నుంచి యానం వెళ్తుండగా మార్గమధ్యలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై విరిగిపడిన చెట్టును తప్పించే క్రమంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో విజయవాడకు చెందిన నిమ్మగడ్డ దివ్వ అనే మహిళ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు ముందు తర్వాతి రోజుల్లో భావోద్వేగులు అదుపు తప్పే అవకాశముందన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అదే రోజున ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని, ఆ పనిని వాయిదా వేయొద్దని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్లను ఓట్ల లెక్కింపు తర్వాతి రోజునే ఈసీఐకి చేర్చేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. ఇండెక్స్ కార్డులో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పూరించాలని, వాటిని ఈ నెల 8వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలని నిర్దేశించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజెంట్కు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17C పెన్ను లేదా పెన్సిల్ పేపర్ కాకుండా మరీ ఏ వస్తువున్నా లోపలికి అనుమతించవద్దన్నారు. అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలని, వారు సెల్ ఫోన్ కలిగి ఉన్నా ఏమాత్రం అభ్యంతరం తెలపవద్దని అధికారులకు సీఈఓ స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్తో అనుమతించకూడదని వీల్లేదన్నారు. పోలింగ్ రోజున అల్లర్లతో దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకున్న పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన రాజకీయ పక్షాల కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద శనివారం నుంచే బలగాలను మోహరించింది. జిల్లా అంతటా సెక్షన్ 144 పకడ్బందీగా అమలు చేస్తూ నిఘాను ముమ్మరం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. పల్నాడు పేరు చెడగొట్టారు. ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతుంటారని, ప్రత్యర్థులపై దాడులు చేస్తుంటారని దేశమంతటా ప్రచారమైంది. అన్ని ప్రాంతాల్లో పల్నాడులోని ఫ్యాక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదని స్పష్టం చేసిన ఎస్పీ మల్లికా గార్గ్, పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు, దాడులకు భిన్నంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలని అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతి భద్రతల విషయంలో పల్నాడుపై ఉన్న అపఖ్యాతిని చెరిపేసేందుకు సహకరించాలని కోరారు.
పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన మాచర్ల, గురజాల, నర్సరావుపేట సహా వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎస్పీ మల్లికా గార్గ్ ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ సహా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అల్లర్లు, దాడులకు పాల్పడవద్దని హెచ్చరించారు. 5వ తేదీ ఉదయం వరకు దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నాకాబందీ పేరిట జిల్లాలోని 34 స్టేషన్ల పరిధిలో పోలీసు బలగాలతో వాహనాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 465 బైకులు, 6 ఆటోలు, 3 కార్లు సీజ్ చేశారు. లాడ్జిలు, కళ్యాణ మండపాలు, వసతి గృహాల్లో సోదాలు చేశారు. పోలింగ్ వేళ పల్నాడు ఒకప్పటి బీహార్లా మారిందన్న ఎస్పీ జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలకు చెందిన నాయకులతో సమావేశమై ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని హెచ్చరించారు. Peaceful without any incidents. Proper ga counting and post counting scenario also peaceful ga ఉండడం అది నా హోప్ ఉంటుంది. దానికోసం పోలీస్ తరఫు నుంచి చాలా పెద్ద మంచి బందోబస్తు కూడా ఉండడం జరిగింది. మనకి బయట నుంచి కూడా చాలా ఫోర్స్ అండ్ చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు వాళ్ళు. సో మనం చాలా గట్టిగా ఉంటాము. మీ అందరికీ తెలుసు దట్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. ఈ రోజు నుంచి మనం చాలా స్ట్రిక్ట్గా అది చేస్తున్నాము, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన దగ్గర ఏమీ విక్టరీ ప్రొసెషన్, కేక్ కటింగ్ ఇట్లాంటి ఫంక్షన్స్కి కూడా ఏమీ పర్మిషన్ లేదు. ఏమీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డీజే పెట్టడం, ఫైర్ క్రాకర్స్ పెట్టడం, అట్లాంటి అది కూడా అలౌడ్ లేదు. అట్లాంటివి ఉంటే ఎవరు అది చేస్తే దాని మీద కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డీజే కూడా సీజ్ కూడా చేయడం జరుగుతుంది. జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నర్సరావుపేటలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం జగన్పై గులకరాయి విసిరినట్లు ఒప్పుకోవాలని, తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆ కేసు నిందితుడు సతీష్ వాపోయారు. కేసుతో సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా అన్యాయంగా ఇరికించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి విసిరిన కేసు నిందితుడు సతీష్ ఆదివారం బెయిల్పై నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సతీష్ పలు కీలక విషయాలు వెల్లడించారు. జగన్పై గులకరాయి విసిరి హత్యాయత్నం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఒప్పుకోకపోతే చంపేస్తామని తుపాకులతో బెదిరించారని తెలిపారు. తల్లిదండ్రుల్ని చంపేస్తామని భయపెట్టారని చెబుతూ సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, అసలక్కడ తాను లేనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాన్ని తనపై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారని తెలిపారు. నేను ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాం. దెబ్బ తగలక ముందే వచ్చేసాం. కేక్ అవి తీసుకున్నాక వెళ్ళాం. ఆ లోపల దెబ్బ తగిలింది అంట. అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే నైట్ 12ంటికి కేక్ కోసుకుంటే బాంబులు చేద్దానికి పోలీసు వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండ్రా అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11ంటికి వచ్చి బాన్ వీక్స్ ఆగినరా, ఇది ఆగినరా అని కేసు పెట్టారని, ఎవరో కేసు పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్. 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్. లోన్ సీసీ కెమెరాలో ఉన్నాయి. అక్కడ ఏమని చెప్తే భయం వేస్తుందేమో వాళ్ళకి నన్ను దొడ్లోకి తీసుకెళ్లి భయపెట్టించిండ్రు సార్. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించిండ్రు సార్. సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించిండ్రు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. బెదిరించిండ్రు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. బెయిల్పై విడుదలైన సతీష్ ను అతడి తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తన కుమారుణ్ణి ఈ కేసులో కావాలని ఇరికించారని సతీష్ తండ్రి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకి మా అబ్బాయికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు సార్. ఏదో కావాలని ఇరికిచ్చారు. ఆ రోజు ఏదో మా గూడెంలో కేక్ కోసుకున్నందుకు తీసుకుని వెళ్ళి
ఇలా ఇరికిచ్చారు సార్. అట్టాగా 6-7 పిల్లల్ని కూడా తీసుకెళ్లారు సార్ మా అబ్బాయి గూడెంలోని. వాళ్ళని వదిలిపెట్టారు. ఇళ్ళని కూడా వదిలిపెట్టేస్తారా, నువ్వు ఇట్లా చెప్తే వదిలిపెట్టేస్తాము, ఒప్పుకో, లేదంటే మేము మా అమ్మ మీ నాన్న చంపేస్తారు, ఒప్పుకో, నిన్న 2 రోజులు వీళ్ళని పంపించేశారు కానీ నిన్ను కూడా పంపించేస్తారని అలాగ ఒప్పించారు. గులకరాయి కేసును కోడికత్తి 2గా చెయ్యారని చూశారని సతీష్ తరపు న్యాయవాది సలీం అన్నారు. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. గుల్కరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లిస్ట్లా రాదు. అది అందుకే అది హత్యాయత్నం కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. కోర్టులో కూడా పోలీసు తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి, అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం. అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వైలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చారు. సార్ సతీష్ ఒప్పుకున్నా, సలీం ఒప్పుకున్నా, పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది ఆర్టికల్ 20 క్లాస్ 3కి వైలేషను, మరి ఎవిడెన్స్ యాక్ట్ 25కి వైలేషను, ఎన్డీపీ యాక్ట్ 67కి వైలేషను. ఇప్పుడు నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రాయేసానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దాయి అవుతారు. సో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. చేయని తప్పుకు జైల్లో 45 రోజుల పాటు నరకయాతన అనుభవించారని, అమ్మా నాన్న గుర్తొచ్చి అనుక్షణం ఏడ్చేవాణ్ణని సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లపై మొదటి నుంచి వైకాపా సర్కార్ పగబట్టింది. తెలుగుదేశం హయాంలోనే గృహ నిర్మాణాలు చాలా వరకు పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకిచ్చేందుకు 5 ఏళ్లు సరిపోలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిన లెక్కలే ఇందుకు నిదర్శనం. 2,68,000 ఇళ్లకు గాను ఇంకా 1,17,000 ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాల్సి ఉంది. గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు 5,872 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2,68,000 గృహాల నిర్మాణాల్ని పూర్తి చేస్తామని బీరాలు పలికిన పాలకులు చేతల్లో మాత్రం చూపించలేదు. 1,51,000 ఇళ్లు మాత్రమే లబ్దిదారులకు అందించారు. వీటిల్లో ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినవే 50,000ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా 1,17,000 ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాల్సి ఉంది. గృహ సముదాయాల్లో మౌలిక వసతులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు 5,872 కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు. ఈ మేరకు తాజాగా కేంద్రానికి నివేదించారు. లబ్దిదారుల వాటా కింద 35,000 మంది నుంచి 1,582 కోట్లు సమీకరించాల్సి ఉండగా మిగతా 4,290 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. లబ్దిదారులకు అప్పగించాల్సిన ఇళ్ల నిర్మాణాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా కోస్తాంధ్రలో 50,000 గృహాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. రాయలసీమ జిల్లాల్లో 40,000 ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. మిగతావి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనివి. టిడ్కో ఇళ్లను పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అప్పగించేందుకు ఖర్చు చేయాల్సిన 5,872 కోట్లలో గృహ సముదాయాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, మురుగు కాల్వలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,500 కోట్ల వరకు అవసరమని అధికారులు లెక్కలేశారు. మిగతా 4,372 కోట్ల రూపాయల్ని ఇళ్ల నిర్మాణాల పూర్తికి వినియోగించాల్సి ఉందని అంచనా వేశారు. వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాల్ని సకాలంలో పూర్తి చేయకుండా పేదల్ని ఇబ్బంది పెట్టడమే కాదు, అవసరం మేరకు టిడ్కోకు నిధులు కూడా విడుదల చేయలేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని సమీకరించుకోవాలని చెప్పి చేతులు దులిపేసుకుంది. టిడ్కో సంస్థ అప్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. వైకాపా ప్రభుత్వంపై ఆర్థిక, వాణిజ్య సంస్థలకు నమ్మకం లేక రుణాలిచ్చేందుకు వెనకడుగు వేశాయి. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తామన్నా ముందుకు రాలేదు. అప్పటికే హడ్కో నుంచి 5,000 కోట్ల వరకు టిడ్కో అప్పుగా తీసుకుంది. గుత్తేదారులకు ఇంకా 1,000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్లో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చందు, కావ్యశ్రీ దంపతులిద్దరూ రామలింగేశ్వర నగర్లో నివాసం ఉంటున్నారు. వారికి మొదటి సంతానం ఆడపిల్ల పుట్టిందని, ఈసారి పుట్టబోయే బిడ్డ మగపిల్లాడు కావాలంటూ అత్త, భర్త కలిసి మానసిక వేధింపులకు గురిచేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వేధింపులు తట్టుకోలేకనే తన కుమార్తె మృతి చెందిందంటూ బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదం 400 పార్, 400కు పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి ఎన్డీఏ ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్ లో అనేక సంస్థలు ఎన్డీఏ 350కి పైగా స్థానాలు సాధిస్తాయని అంచనా వేశాయి. 3 సంస్థలైతే ఎన్డీఏ 400కు పైగా స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పాయి. మరి ఎన్డీఏ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 లోక్సభ సీట్లన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం చేసింది. భాజపానే సొంతంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే వరుసగా మూడోసారి అధికారమని కుండబద్దలు కొట్టి చెప్పాయి. అయితే 400కు పైగా సీట్లన్న లక్ష్యం సాధ్యమా కాదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్డీఏకు 400కి పైగా స్థానాలు సాధ్యమేనని ముఖ్యంగా 3 ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందులో ఇండియా టుడే, ఇండియా టీవీ, టుడేస్ చాణక్య ఉన్నాయి. ఎన్డీఏకు 385 నుంచి 415 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఎన్డీఏ 371 నుంచి 401 స్థానాలు సాధిస్తుందని ఇండియా టీవీ తెలుపగా 361 నుంచి 401 చోట్ల ఎన్డీఏ గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది. యూపీలో గతసారి భాజపాకు 62 సీట్లు రాగా ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. చాణక్య 61 నుంచి 75, ఇండియా టుడే 67 నుంచి 72, ఇండియా టీవీ 70 నుంచి 74 సీట్లను యూపీలో భాజపా సాధిస్తుందని పేర్కొన్నాయి. 400 సీట్లు గెలిచేందుకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు బంగాల్, ఒడిశాలలో భాజపా బలపడటం కూడా ప్రధాన కారణమని, 2019 కన్నా ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆయా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. 42 స్థానాలున్న పశ్చిమ బంగాల్లో భాజపాకు 26 నుంచి 31 సీట్లొస్తాయని ఇండియా టుడే తెలిపింది. 20 స్థానాలున్న కేరళలో 2 నుంచి 3 సీట్లలో భాజపా గెలుస్తుందన్న అంచనాలున్నాయి. 39 నియోజకవర్గాలున్న తమిళనాడులో భాజపా ఒంటరిగా పోటీ చేసిన స్థానాల్లో 1 నుంచి 3 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఇక 28 స్థానాలున్న కర్ణాటకలో 23 నుంచి 25 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 17 స్థానాలున్న తెలంగాణలో భాజపాకు 11 నుంచి 12, 25 సీట్లున్న ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 నియోజకవర్గాలు వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏకు 352 స్థానాలు దక్కాయి. ఈసారి భాజపాకు గతసారి కంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా వేశారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల పట్ల మాల్దీవుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ స్థానికంగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ద్వీపదేశం కీలక చర్యలు తీసుకోనుంది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగిన వారికి తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. మాల్దీవుల హోంశాఖ మంత్రి అలీ ఇహుసన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా పాలస్తీన్లకు సాయం చేసేందుకు నిధుల సేకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్పై మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని వీలైనంత త్వరగా నిషేధించేందుకు చట్టపరమైన సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇజ్రాయెల్ నుంచి ఏటా దాదాపు 15,000 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తుంటారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 36,000 మందికి పైగా మృతి చెందారు. భారత బాక్సర్ అమిత్ పంగల్ పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించాడు. 2వ ప్రపంచ అర్హత టోర్నమెంట్లో చైనా బాక్సర్ చువాంగ్ లియూను ఓడించి విశ్వ క్రీడల్లో ఆడేందుకు బెర్తు ఖరారు చేసుకున్నాడు. ఆదివారం బ్యాంకాక్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చువాంగ్ను 5-0 పాయింట్ల తేడాతో అమిత్ చిత్తు చేశాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించాడు. మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించగా ప్రీతి పవార్ 54 కేజీల విభాగం బెర్తు ఖరారు చేసుకుంది. లవ్లీనా బోర్గోహేయన్ 74 కేజీల విభాగంలో ఒలింపిక్ క్రీడల్లో ఆడేందుకు అర్హత సాధించింది.
హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్ర ఆదివారం కోలాహలంగా సాగింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీ బొమ్మ ఆత్మకూరు బస్టాండ్ మీదుగా స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ పాఠశాల వరకు యాత్ర సాగింది. శోభాయాత్రలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతీయ నాయకులు దేవతామూర్తుల వేషధారణలతో యువతీ యువకులు అందరినీ అలరించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మద్రాస్ బస్టాండ్ వద్ద జరిగిన ఉద్రిక్తత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా మోహరించి యాత్ర ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టారు.